అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. తిరుపతిలో పెను విషాదం. ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. టోకెన్ల జారీకి 24 గంటల ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకున్న టీటీడీ పోలీసు సిబ్బంది అప్రమత్తం కాలేదు. ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మారుమోగవలసిన ప్రాంతం భక్తుల ఆర్తనాదనలతో దద్దరిల్లింది. ఆ 7 కొండల వాడి సన్నిధిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పెను విషాదంగా మారింది. బైరాగి పట్టెడలో టీటీడీ ఏఎంజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలిట మృత్యు ప్రాంగణమైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్లు సమాచారం. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.